హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ర్యాంక్ అనాలిసిస్‌లో ఎస్‌వియుది ఎంఎస్‌సి మైక్రోబయాలజీ కట్ ఆఫ్ ఎలా ఉంది? సో, ప్రీవియస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సో, దాన్ని బట్టి ఏంటంటే ఒక అనాలిసిస్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఎస్‌వియు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లైఫ్ సైన్సెస్ ఎస్పెషల్లీ లైఫ్ సైన్సెస్ పేపర్ రాసిన వాళ్ళకి. సో, అది గుర్తుపెట్టుకోండి దాన్ని. అండ్ వీడియో అనేది లెంతీ ఉంటది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. సో, మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని గ్యారంటీ అయితే ఉంది. అండ్ ఏపీపీజీ సెట్‌కి సంబంధించిన అప్డేట్స్ అలాంటివి ఏం మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో ఉంచుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో, మీరు జాయిన్ అయితే మీకేంటి అంటే ఇన్‌స్టంట్ అప్డేట్స్ లైక్ డేట్స్ గాని, కౌన్సెలింగ్ డేట్స్, వెబ్ ఆప్షన్స్‌కి ఎలా పెట్టాలి ఏంటి అని డాక్యుమెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇ అందులో అప్‌లోడ్ చేసేస్తాను. సో, ఇందులో వీడియో చేయకుండా. సో, అందుకు జాయిన్ అవ్వమంటున్నాను మిమ్మల్ని. దట్స్ ఇట్. అండ్ రిమైనింగ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కౌన్సెలింగ్ అప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అనేది అలాంటివి కూడా అడగొచ్చు మీరు అందులో. సో, అందుకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎంఎస్‌సి మైక్రోబయాలజీ. సో, మనకి ఎంఎస్‌సి మైక్రోబయాలజీలో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఏయూలో ఏంటి అంటే మనకి రెగ్యులర్ సీట్స్ అనేది అసలు ఉండవు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ రెగ్యులర్ సీట్స్ అనేది మీకసల ఏయూలో ఉండవు. మనకిక్కడ రెగ్యులర్ సీట్స్ ఎన్ని 22 ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ పోతే సెల్ఫ్ ఫినాన్స్‌డ్ 22 ఉన్నాయి. మొత్తం 44 ఉంటాయి. 44లో 4 ఈడబ్ల్యూఎస్‌కెళ్తే 40 సీట్లుంటాయి. కానీ ఇలా 44 ఉంటాయి. సో, కట్ ఆఫ్స్ గాని హై ఉన్నా గాని తీసుకునే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి. ఎస్‌బీయూ రీజియన్ ఉన్న స్టూడెంట్స్. కొంతమంది ఏంటి అంటే ఏయూ రీజియన్ వాళ్ళు కూడా ఎస్‌సీయూలో పెడుతున్నారు. అలాంటి కట్ ఆఫ్స్ వాటిల గురించి కూడా నేను చెప్తాను మీకు. సో, అలా ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్‌వీయూలో పెట్టాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్‌డ్ ఉంటది. ఇదొచ్చేసి పేమెంట్ సీట్స్. సో, ఇది పేమెంట్ సీట్స్. అంటే మీకు వీటిలికేంటంటే గవర్నమెంట్ స్కీమ్ అనేది అసలు ఉండదు. ఓకేనా? అండ్ దీంతో పాటు మీకు అడిషనల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను నేను మీకు. ఓకేనా? లైఫ్ సైన్సెస్‌లో మైక్రోబయాలజీకి ఫీజ్ ఎంతుంటది ఏంటని కూడా నేను మీకు వీడియో మిడిల్‌లో గాని, ఆ ఎండింగ్‌లో ఒక దగ్గర చెప్తాను. ఓకేనా? సో, ఇంకా నోట్‌ప్యాడ్‌లోకి తీసుకొని వెళ్తే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్న అనాలిసిస్ ప్రతి ఒక్కటి ఏంటి అంటే మీకు సింపుల్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్స్ బట్టి వాటిని అనలైసిస్ చేసి సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, ఓసీలో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఓసీలో లాస్ట్ టైమ్ ఏంటి అంటే ఫిమేల్ క్యాండిడేట్ ఫిమేల్ క్యాన్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే మోస్ట్‌లీ వీళ్ళకేంటి అంటే రెగ్యులర్‌లో ఛాన్స్ ఉంటది. ఎవరైతే బిలో 500 ఉంటదో 500, 500 నుండి అంటే మీరు ఎంతైనా కౌంట్ చేసుకోవచ్చు. లైక్ లిటరల్లీ 100 దాకా. సో, ఇది. ఈ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఓసీలో సో, ఓసీలో ఏంటంటే అప్లికేషన్స్ తక్కువున్నాయనుకోండి. సో, అలాంటప్పుడు ఏంటి అంటే ఎక్కువ ర్యాంకింగ్స్ అనేది లేకపోతే 500-100 ర్యాంక్స్ ఎవరికైనా ఉంటే మిడిల్‌లో ఉంటే మనకేంటి అంటే అలాంటప్పుడు మనకేంటి అంటే రెగ్యులర్‌లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువుంటది. ఓకేనా? అంటే అప్లికేషన్స్ తక్కువుంటే ఇన్‌కేస్ అప్లికేషన్స్ ఎక్కువుంటే, ఎక్కువ మంది కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి, సో, బెటర్ ర్యాంక్స్ ఎక్కువుంటే, అలాంటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఈ ఇయర్ ఏంటి అంటే బేసిక్‌లీ సూపర్ అంత ఎక్కువ మంది రాయలేదు చెప్పాలంటే మీకు సింపుల్‌గా. సో, 1600 రఫ్‌గా ఏంటి అంటే ఈ ఇయర్ అటెంప్ట్ చేసింది చెప్పాలంటే. ఆ 16 మందిలో బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సో, వాళ్ళకి ఇలా అలాట్ చేస్తారు. మనకేంటి మైక్రోబయాలజీ సీట్స్ ఎస్‌వియూలో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఎస్‌వియూలో 40 సీట్స్ ఉంటాయి మనకి. ఈడబ్ల్యూఎస్ తీసేస్తే. ఈ 40 సీట్స్ అనేది మంచిగా అందరూ అలాట్ చేస్తారు. 500 ర్యాంక్ వచ్చినా గాని రెగ్యులర్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ 1000 ఉంటది చూసారా? 1000 పైకెళ్ళినా గాని మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఛాన్సెస్ లేకుండా పోదు ఉంటాయి. సో, అందుకు. సో, ఎవరైతే ఉన్నారో 500-100 ర్యాంక్స్ ఇయర్ ఎవరైతే ఉన్నారో మీరు 2026 క్యాండిడేట్స్ ఎవరికైనా ఉంటే ఎస్‌వియూలో రెగ్యులర్ సీట్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే స్పాట్ అని ఏంటి అంటే ఎస్ఎఫ్‌కి ఇచ్చేయండి. ఎవరైతే అబోవ్ 500 ఉంటదో వాళ్ళకి. ఓకేనా? అబోవ్ 500 ర్యాంక్ ఎస్ఎఫ్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఇంతకు మించి ఇంకేం ఉండదు. చాలా సింపుల్. ఓకేనా? అండ్ ఫీమేల్ క్యాండిడేట్‌కి ఏంటి అంటే లాస్ట్ టైము 1270 ర్యాంక్ ఉంది. సో, ఈ ర్యాంక్ వాళ్ళకి మెయిల్ క్యాండిడేట్‌కి సో, సీట్ అనేది అలాట్ అయింది. ఓకేనా? ఇదెలా అంటే ఇన్‌కేస్ వాళ్ళకేమన్నా స్పోర్ట్స్‌కి సంబంధించిందుంటే
అలాంటప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. మీకు స్పోర్ట్స్ కోటా అదంతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటి అంటే 1200 వచ్చినా గానీ ఏంటి అంటే ఎస్ఎఫ్ ట్రై చేయండి. ఓకేనా? ఎస్ఎఫ్. రాకపోతే మనం ఇంకేం చేయలేమనుకోండి. ఎందుకంటే 1200కి ట్రై చేయొచ్చు. 1200 వస్తే మన హోప్స్ ఏంటి అంటే చెప్పలేము. ఇన్‌కేస్ ఛాన్సెస్ ఉంటే 1200 స్పోర్ట్స్ కోటా ఉంటే మాత్రమే ఓకేనా? స్పోర్ట్స్ కోటా ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వేరే యూనివర్సిటీస్‌కి ఏదన్నా నేను చెప్తాను. ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? మీకు ఇక్కడతో ఓసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ బీసీఏ. సో, వీళ్ళకి బీసీఏలో లాస్ట్ టైము క్లోజ్డ్ ర్యాంక్ ఏంటి అంటే ఈ 2018 ర్యాంక్ ఏంటి అంటే క్లోజ్డ్ ర్యాంక్ లాస్ట్ టైము. సో, ఇన్‌కేస్ ఈ ఇయర్ ఎవరికన్నా 584 వచ్చిందనుకోండి. సో, మీకు ర్యాంక్ వచ్చే ఈ 584 వస్తే ఎస్ఎఫ్ పెట్టేసుకోండి మీరు. ఓకేనా? ఎస్ఎఫ్ ఖచ్చితంగా పెట్టుకోండి. దానికి ఛాన్స్ ఉంటుంది. అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 433. ఈ 433 ఉన్నా గానీ మీకేంటి అంటే ఎస్‌విలో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనా? రెగ్యులర్‌లో పెట్టుకోండి. దట్స్ ఇట్ సరిపోతది. ఈ ఈ ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 1089 బిలో ఉన్నోళ్ళు మీకు బీసీఏ క్యాండిడేట్స్‌కి స్టిల్ ఛాన్స్ ఉంటుంది. ఎస్ఎఫ్‌లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకేనా? అండ్ 500 వచ్చినోళ్ళకి ఏంటి అంటే ఎస్ఎఫ్‌లో ఛాన్స్ ఉంటుంది. అండ్ 500 బిలో ఉన్నోళ్ళకి ఏంటి అంటే రెగ్యులర్‌లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బీసీఏ స్టూడెంట్స్. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏయూ రీజియన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. మీరేంటి అంటే ఏయూ రీజియన్‌లో ఎవరికన్నా 500 బిలో ఉందనుకోండి. సో, మీరేంటి అంటే ఎస్‌వియూలో మీకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? 500 బిలో ఉన్నోళ్ళు బీసీఏలో ఎవరైనా ఉంటే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? మీరు బీసీఏ వాళ్ళు ఏయూ రీజియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే సో, ఏయూ రీజియన్ బీసీఏ వీళ్ళు ఉంటే మాత్రం మీరేంటి అంటే రీజియన్ బీసీఏ 500 బిలో ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్‌వియూ పెట్టుకోండి. షూర్‌లీ మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఛాన్స్ అయితే లేకుండా పోదు. 500 బిలో బీసీఏ వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎస్టీ వాళ్ళు కూడా అంతే. ఇన్‌కేస్ మీకు బిలో 500 ఉంటే సో, మీకు ఏయూ వద్దనుకుంటే మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్‌విలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నేనేంటి అంటే క్లమ్జీగా ఏమి లేదు. ఎందుకంటే నేను జస్ట్ ఏయూ రీజియనోళ్ళు పర్టిక్యులర్‌గా దీనిలోకి వెళ్ళొచ్చా లేదనేది మెన్షన్ చేసి చెప్తున్నాను. బీసీబీ స్టూడెంట్స్ మీకేంటి అంటే క్లోజ్డ్ ర్యాంక్ లాస్ట్ టైం ఎంత అంటే 863 ర్యాంక్ అనేది క్లోజ్డ్ ర్యాంక్. ఓకేనా? సో, ఇదొచ్చేసి క్లోజ్డ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 2025లో ఏపీపీజీ సెట్ అటెంప్ట్ చేసిన వాళ్ళలో 863 అనేది క్లోజ్డ్ ర్యాంక్. ఈసారి ఎవరికైనా మీకేంటి అంటే 863 వచ్చిందంటే అంటే 800 ఉన్నా సో, మీకు ఎస్ఎఫ్‌లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 500-800 ఈ మిడిల్‌లో ఉంటే మీకేంటి అంటే ఖచ్చితంగా మీరు ఎస్ఎఫ్ పెట్టుకోండి. ఎస్ఎఫ్ జోలికే వెళ్ళండి. రెగ్యులర్ జోలికి మాత్రం అసలు పోకండి. మీకు రాదు ఫస్ట్ ఆప్షన్ అనేది. వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఎవరైతే 200-300 ఉంటారో బీసీబీ వాళ్ళు. సో, మీరేంటి అంటే రెగ్యులర్ పెట్టేసుకోండి. సో, ఖచ్చితంగా ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్‌లో. ఓకేనా? మిస్ చేసుకోవద్దు ఛాన్స్‌ని. దట్స్ ఇట్. మీకు అర్థమయ్యి ఉంటది. సో, 800 బిలో ఉన్నోళ్ళు 500-800 ఉన్నోళ్ళు ఏంటి అంటే జస్ట్ వెయిట్ 500-800 సో, ఇది ఇన్‌కేస్ ఫ్లక్చుయేట్ అయ్యి కొన్ని రీజన్స్ వల్ల ఏంటి అంటే 700కి కూడా రావచ్చు ఈసారి. సో, ఏమైనా ఎస్‌వియూ రీజియన్‌లో ఎక్కువ స్టూడెంట్స్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని గాని సో, అలా ఉంటే బీసీబీ అలాంటప్పుడు ఏంటంటే మీకు కొన్ని సర్టెన్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటి అంటే 800 డ్రాప్ అయ్యి 700కి వచ్చేస్తుంది ఒక్కోసారి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయలేం. సో, అలాంటప్పుడు ఏంటి అంటే మీకు ఒక సర్టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటాయి. చూడొచ్చు మీరు కట్ ఆఫ్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతాయి ఏంటి అనేది. ఓకేనా? సో, ఇది మీ క్లోజెస్ట్ ర్యాంక్ 700 ఉన్నోళ్ళు గాని భయపడకుండా పెట్టుకోండి మీరు. 800 దాకా స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి బీసీబీ వాళ్ళకి. ఎందుకంటే మనకు రిజర్వేషన్ అనే ఒక ఆపర్చునిటీ ఉంటది. ఓబీసీ వాళ్ళకి గాని నెక్స్ట్ పోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో, అందుకు చెప్తున్నా.
బీసీసీ. సో, బీసీసీలో మీకేంటి అంటే మోస్ట్‌లీ బీసీసీలో ఎవరికైనా 500 ఉంటే మీరు పెట్టేసుకోండి. మీకు సీటొస్తుంది. ఇన్‌కేస్ 1000 దాకా గాని మీకు ఛాన్స్ ఉంది. 1000 ర్యాంక్ గాని. సో, 1000 ర్యాంక్ గాని 500-1000 ఉంటే సో, మీరేం చేస్తారంటే ఎస్ఎఫ్ చూస్ చేసుకోండి. ఓకేనా? సో, అలా. ఈ 200-500 ఉన్నా గాని సో, మీరేంటి అంటే రెగ్యులర్ చూస్ చేసుకోండి. 500 అంటే ఎలా అంటే ఇప్పుడు 200-400 ఉంటది. ఈ మధ్యలో ఉంటేనే మనకేంటి అంటే రెగ్యులర్ ఛాన్స్ ఉంటది. 400 పైన లేదు. 450 గాని, 470 అప్పుడు అలాంటప్పుడు ఏంటి కొంచెం ఛాన్సెస్ తక్కువ. సో, అలాంటప్పుడు మాత్రం ఎస్ఎఫ్ పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా 400 బిలో ఉంటే మాత్రం రెగ్యులర్ పెట్టేసుకోండి. ఓకేనా? బీసీఈ. సో, బీసీఈ లాస్ట్ టైం 1271 ఈ ర్యాంక్ క్లోజ్డ్ ర్యాంక్ ఇది. సో, ఈసారి మీరు ఎవరైనా ఉంటే బీసీఈ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు మీరు. ఇది కొంచెం తగ్గొచ్చు ఈసారి ఏంటి అంటే పేపర్ ఈజీ ఉంది కాబట్టి సో, పర్టికులర్‌గా కొంత బెటర్ ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా షిఫ్ట్ అవుతాయి ఛాన్సెస్ ఉంది. సో, 1000 దాకా పెట్టుకోండి మీరు. ఓకేనా? 1000 ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టేసుకోండి. బీసీఈ వాళ్ళు ఎస్ఎఫ్ పెట్టుకోవాలి. ఎస్‌వియులో. ఓకేనా? సో, ఇది పాయింట్. బీసీడీ. సో, ఈ బీసీడీలో ఏంటి అంటే క్లోజెస్ట్ ర్యాంక్ లాస్ట్ టైం క్లోజ్డ్ ర్యాంక్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు బీసీడీ వాళ్ళు అనేది లో అప్లికేషన్స్ ఇచ్చారు. నేను ఇది బీసీడీ అని కాదు ఎస్పెషల్లీ ఏ కేటగిరీ వాళ్ళన్నా గానీ లోయెస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటే అంటే ఇన్ కేస్ వెబ్ కౌన్సిలింగ్‌లో వాళ్ళు అటెండ్ అవ్వకపోతే తక్కువ మంది అటెండ్ అయితే ఎనీ క్యాస్ట్ స్టూడెంట్స్ సో, అలాంటప్పుడు అంటే ఏ క్యాస్ట్ స్టూడెంట్స్ అయినా గానీ వెబ్ కౌన్సిలింగ్‌కి ఎక్కువ మంది అటెండ్ అవ్వకుండా తక్కువ మంది 3, 4 అటెండ్ అయ్యి సో, వాళ్ళకి కొద్దిగా బెటర్ ర్యాంక్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళకి 500 గానీ, 600, 700 ఉన్నా గానీ సో, వాళ్ళకి వచ్చే దాంట్లో ఛాన్సెస్ అనేది ఉంటాయి ఎస్‌వియులో. ఎందుకంటే ఎస్‌వియులో రెగ్యులర్ సీట్స్ ఉంటాయి. సెల్ఫ్ ఫినాన్స్డ్ ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? సో, అందుకు చెప్తున్నా. మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. సో, అందువల్ల ఏంటి అంటే ఒక్కసారి క్లోజెస్ట్ ర్యాంక్ ఎర్లీగా కూడా అవ్వచ్చు. సో, ఇది పాయింట్ ఉంటాయి. ఇలా మీకు అర్థమైందా? సో, ఇది పాయింట్. ఎస్సీ2లో మనకి హైయెస్ట్ ర్యాంక్ లాస్ట్ టైం ఏంటి అంటే 1010 ర్యాంక్ లాస్ట్ టైము. ఓకేనా? మీలో ఎవరైనా ఉంటే ఎస్సీ2 వాళ్ళు ఉంటే ఏంటి అంటే 1000 వరకు స్టిల్ మీరు ట్రై చేయొచ్చు. 900 దాకా వేసుకోండి. ఓకేనా ఈసారి. సో, 900 ఉంటే మాత్రం మీరు ఎస్‌వియులో ఎస్ఎఫ్ పెట్టేసుకునే ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫినాన్స్‌లో సీట్ అనేది పక్కా ప్లేస్ అవుతది మీకు. ఓకేనా? సో, అలా. ఇన్ కేస్ లాస్ట్ టైం ఏంటి అంటే 863 ఎవరైనా ఉంటే ఈసారి అబ్బాయిలు అంటే 862 మీకు 750 గానీ సో, ఇలా ఉంటది చూసారా ఈ సర్కిల్. సో, ఈ సర్కిల్ నుండి 750-800 ఎవరైనా ఉంటే మాత్రం మీకేంటి అంటే ఎస్ఎఫ్‌లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మెయిల్ క్యాండిడేట్‌కి ఉంటే ట్రై చేయండి. ఎస్ఎఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. రెగ్యులర్ అయితే దాని జోలికి పోకండి. సో, రెగ్యులర్ వచ్చే ఛాన్సే లేదు. ఓకేనా? సో, రెగ్యులర్ రావాలంటే మీకేంటి అంటే 300 ఉండాలి ర్యాంక్. 300-400 ఉండాలి. 400 పైకెళ్ళిందంటే 500 పైకెళ్ళింది అనంటే మీన్స్ 450-500 ర్యాంక్ ఉంది అంటే మాత్రం మోస్ట్‌లీ ఏంటి అంటే ఎస్ఎఫ్ఏ పెట్టేసుకోండి. ఎస్సీ2 ఇన్ కేస్ ఫీమేల్స్ ఉంటే ట్రై చేయండి. స్టిల్ 1700 దాకా కూడా ఛాన్సెస్ ఉంటాయి. 1800 దాకా గానీ క్లోజెస్ట్ ర్యాంక్ మీకు 900 దాకా ఉండొచ్చు ఈసారి. సో, అలా. ఇన్ కేస్ అప్లికేషన్స్ తగ్గినాయి అనుకోండి ఎస్పెషల్లీ సో, నేను కట్ ఆఫ్స్ మీకేంటి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటది. మనకు కట్ ఆఫ్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతాయి ఏంటి అనేది. దట్స్ ఇట్. ఎస్సీ3లో లాస్ట్ టైం ఏంటి అంటే 1089కి కూడా ఎస్ఎఫ్‌లో ఏంటి అంటే సీట్ అనేది ప్లేస్ అయింది ఎస్‌వియులో. ఓకేనా? సో, మీలో ఎవరైనా స్టిల్ ఛాన్సెస్ ఉంటే ట్రై చేసుకోండి ఎస్సీ3 వాళ్ళు. ఎస్పెషల్లీ ఎస్‌వియు రీజియన్ వాళ్ళు మాత్రమే చూస్ చేసుకోండి. అంటే ఏయూ రీజియన్ వాళ్ళు కాదు. చెప్తున్నా కదా! ఏయూ రీజియన్ వాళ్ళకి ఏంటి అంటే 1000 ఎళ్తే మీకు అసలు రాదు. ఎస్‌వియు జోలికెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్తుంది మొత్తం ఏంటంటే ఎస్‌వియు రీజియన్ క్యాండిడేట్స్ వరకే. ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్క కేటగిరీ ఏంటంటే ఎస్‌వియు రీజియన్‌లో ఉండి ఎస్‌వియు పెట్టిన వాళ్ళకే వస్తది. ఏయూ రీజియన్ స్టూడెంట్స్ వచ్చి ఎస్‌వియులో పెట్టారనుకో 1000 ర్యాంక్ ఉందనుకోండి మీకసలు
ప్లేస్ అవ్వదు. మీ ఫస్ట్ ఆప్షన్ అనేది వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? లోకల్ క్యాండిడేట్స్ ఎస్వియు రీజియన్ అయ్యుండి అండ్ నెక్స్ట్ పోతే 1000 ర్యాంక్ వచ్చి ఉంటుందో SC3లో వాళ్ళకి మాత్రమే ప్లేస్ అవుతుంది. ఓకేనా? నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఏంటి అంటే సపరేట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాంట్లోనే మోస్ట్లీ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళ కట్ ఆఫ్ బేసెస్ చేసుకొని. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. 1089 ర్యాంక్ ఎవరికైనా ఉంటే ఎస్ఎఫ్లో మీకు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది SC3 వాళ్ళకి. లాస్ట్ టైం ఒక మెయిల్ క్యాండిడేట్కి కూడా ఏంటి అంటే మైక్రోలో ప్లేస్ అయ్యింది, అంటే అతనికి సీట్ అనేది ఎలోట్ అయ్యింది. సో అబ్బాయిలు ఎవరైనా ఉంటే మాత్రం 700 వచ్చినా కానీ మీరేంటి అంటే SC3లో సో మోస్ట్లీ మీకు ఏంటి అంటే ఆప్షన్ ఉంటుంది. 600 వచ్చినా కానీ మీకు ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఎస్ఎఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు 800 ఉన్నా కానీ ఏంటి అంటే స్టిల్ ట్రై చేయండి, ఎస్ఎఫ్లో వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మిస్ చేసుకోవద్దు. దట్స్ ఇట్. సో ఎస్టీ లాస్ట్ టైం ఏంటి అంటే 1271 ర్యాంక్. సో ఈ ర్యాంక్ ఉన్న అతనికి ఏంటి అంటే మోస్ట్లీ ప్లేస్ అయ్యింది. సో వాళ్ళకి ఏంటి అంటే సీట్ వచ్చేసిద్ది ఎస్ఎఫ్లో. సో ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టూడెంట్స్ ఎస్వి రీజియన్లో ఎస్వియులో పెట్టొచ్చు అంటే ఏ ర్యాంక్స్? సో ఏ ర్యాంక్స్ రావాలి మనకి అంటే ఏయూ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లోకి వెళ్ళి ఎస్వియు యూనివర్సిటీలో పెట్టాలి అంటే మీకు ర్యాంక్స్ ఏంటి అంటే మోస్ట్లీ చెప్తున్నా కదా. సో ఇన్ కేసు బీసీఏ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏయూ రీజియన్లో బీసీఏ వాళ్ళు స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో ఉంటే మీకేంటి అంటే ఎవరికైనా 433 to 500 ఎవరికైనా వచ్చింది అనుకోండి ర్యాంక్, ఏయూ స్టూడెంట్స్ అండ్ బీసీఏ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు మీరేంటి అంటే ఏయూలో మీరు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటే పెట్టుకోండి. సో మీకు మోస్ట్లీ ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? సో అలా ఇన్ కేసు ఎవరైనా బీసీబీ స్టూడెంట్స్ ఏయూ రీజియన్ బీసీబీ స్టూడెంట్స్ మీరుంటే మీకేంటి అంటే 584 ఉన్నా కానీ ఫీమేల్స్ ఎవరైనా ఉంటే సో మోస్ట్లీ పెట్టుకోండి, మీకు ఛాన్స్ ఉంది. ర్యాంక్ వచ్చిన వాళ్ళు అండ్ దీనికన్నా బిలో వచ్చిన వాళ్ళు అంటే 584 బిలో వచ్చిన వాళ్ళు 500 సో 400 ఉంటారు చూసారా. మీరేంటి అంటే ఎస్విలో పెట్టుకునే పని అయితే ఏయూ స్టూడెంట్స్ బీసీబీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏంటి అంటే 500 to 584 వచ్చినా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ పోతే 400 వచ్చినా పెట్టుకోండి. 600 దాకా స్టిల్ ఛాన్సెస్ ఉంటుంది మీకు ఎస్ఎఫ్లో ప్లేస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ హైయెస్ట్ ర్యాంక్స్ అంటే లోయెస్ట్ ర్యాంక్స్ ఉంటాయి చూసారా. సో ఎవరైనా ఏయూ రీజియన్లో ఎస్పెషలీ 1 to 100 ర్యాంక్స్ ఉంటాయి చూసారా. సో వీళ్ళకి మీకేంటి అంటే మీరు ఏ రీజియన్లో పెట్టుకున్నా మీకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 150 ర్యాంక్ దాకా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? 150 వచ్చినా కానీ 150 కింద ఉన్నంత వరకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో దీన్ని మర్చిపోకండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ చేయండి. సో దాదాపు మోస్ట్లీ ఎవ్రీడే నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ పవర్ ఫ్లక్చువేట్స్ వల్ల ఏంటి అంటే లేట్ అవుతూ ఉన్నాయి ర్యాంక్ కట్ ఆఫ్స్ అనాలైసిస్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండ్ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.